థర్డ్ బీఎస్సీ 6th సెమిస్టర్ వెబ్ టెక్నాలజీలో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే హైపర్ లింక్స్. మనం వెబ్ టెక్నాలజీలో యూనిట్ 1లో HTML గురించి నేర్చుకున్నాం. ఈ HTML లో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఫార్మేటింగ్ ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం. ఈ సెషన్లో ఏంటంటే హైపర్ లింక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో హైపర్ లింక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఆల్రెడీ HTML లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడే HTML లాంగ్వేజ్ దేనికోసం యూజ్ చేస్తామంటే వెబ్సైట్స్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. ఇలా వెబ్సైట్స్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు వెబ్సైట్స్ కానీ వెబ్ పేజెస్ ని కానీ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్ HTML లాంగ్వేజ్. ఇలా వెబ్సైట్స్ ని కానీ వెబ్ పేజెస్ ని కానీ మనం క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక పేజ్ లో ఉన్నప్పుడు ఆ పేజ్ లో సంథింగ్ ఏదో ఒక వర్డ్ మీకు హైలైట్ అయి కనిపిస్తుంది. ఆ వర్డ్ క్లిక్ చేయగానే అదర్ పేజ్ కి వెళ్తూ ఉంటాం. ఓవరాల్ గా ఒక వెబ్ పేజ్ లో ఉన్నప్పుడు ఒక వెబ్ పేజ్ లో నుంచి మనం ఇంకొక వెబ్ పేజ్ కి ఆటోమేటిక్ గా రిలేటెడ్ వెబ్ పేజ్ కి మనం మూవ్ అవుతూ ఉంటాం. ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం ఒక వెబ్ పేజ్ లో ఉన్నప్పుడు అలాగే ఒక గూగుల్ అనే పేజ్ ఓపెన్ చేస్తాం. సపోజ్ google.com అందులో సంథింగ్ ఏదో మీకు టెక్స్ట్ కనిపించింది. ఆ టెక్స్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఆ టెక్స్ట్ కూడా మీకు బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్లూ కలర్ లో కనిపించిన టెక్స్ట్ ని మీరు క్లిక్ చేయగానే వెంటనే మీరు ఏదైతే వర్డ్ మీరు క్లిక్ చేశారో ఆ వర్డ్ ని వెంటనే రిలేటెడ్ గా ఉన్న అంటే లింక్అప్ అయిన పేజ్ అనేది ఇంకొకటి ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్ ని మనం లింక్అప్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ హైపర్ లింక్స్ కాన్సెప్ట్. సింపుల్ గా వాట్ ఈస్ హైపర్ లింక్ అంటే హైపర్ లింక్స్ అనేది ఏంటి అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ హైపర్ లింక్ కాన్సెప్ట్. ఈ మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేసే కాన్సెప్ట్ ని హైపర్ లింక్ అంటాం. సో ఈ హైపర్ లింక్ మనం క్రియేట్ చేయాలి అంటే మనం యాక్చువల్ గా HTML లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. సో హైపర్ లింక్ అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడం. మరి ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయాలి అంటే మనం ఏదో ఒక ట్యాగ్ యూజ్ చేయాలి. అలా యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే యాంకర్ ట్యాగ్. ఓకేనా? సో హైపర్ లింక్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడం. టు లింక్అప్ మల్టిపుల్ వెబ్ పేజెస్ వీ హ్యావ్ టు యూజ్ హైపర్ లింక్స్ కాన్సెప్ట్. సో ఈ హైపర్ లింక్ కాన్సెప్ట్ మనకి యూజ్ చేస్తాము అంటే HTML లాంగ్వేజ్ లో ప్రతి కాన్సెప్ట్ మీరు ఏం క్రియేట్ చేయాలన్నా ట్యాగ్స్ ఫార్మాట్ లోనే క్రియేట్ చేయాలి. కాబట్టి ఇలా హైపర్ లింక్ అంటే లింక్అప్ చేయాలి. ఒక పేజ్ ని ఇంకొక పేజ్ ని లింక్అప్ చేయాలి అంటే మనం ఒక ట్యాగ్ వాడాలి. ఆ ట్యాగ్ నేమ్ ఏంటి అంటే యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ నేమ్ ఏంటి అంటే ఓకేనా? సో మనం మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ హైపర్ లింక్. దానికి సో మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే యాంకర్ ట్యాగ్. ఆ ట్యాగ్ నేమ్ ఏంటంటే అన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసి లెస్ దెన్ గ్రేటర్ దెన్ మార్క్స్ మధ్యలో ట్యాగ్ నేమ్ రాస్తే దాన్ని ఓవరాల్ ఏమనిపిస్తుంది ట్యాగ్ నేమ్. ఓకే? సో ఈ యాంకర్ ట్యాగ్ వాడుతున్నాము దేనికోసం అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి. ఓకే, సో మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి మనం ఒక ట్యాగ్ వాడేటప్పుడు ఆ ట్యాగ్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ కి వాల్యూస్ ఉంటాయి అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో యాంకర్ ట్యాగ్ దేనికోసం వాడుతున్నాం మనం మల్టిపుల్ వెబ్ పేజెస్ ని అదర్ వెబ్ పేజెస్ ని మనం క్రియేట్ చేసే వెబ్ పేజ్ కి లింక్అప్ చేయడానికి. సో అలా లింక్అప్ చేయాలంటే యాంకర్ ట్యాగ్ వాడుతున్నాము. సో యాంకర్ ట్యాగ్ వాడుతున్నాం కాబట్టి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే అనే ట్యాగ్ వాడాలని నేర్చుకున్నాం. సో అనే ట్యాగ్ వాడేటప్పుడు దీన్ని అదర్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి దీనికి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆ అట్రిబ్యూట్ ఏంటి అంటే HREF. HREF అని రాయాలి. HREF అంటే మీనింగ్ ఏంటంటే హైపర్ లింక్ రెఫరెన్స్ అని అర్థం. H అంటే హైపర్ లింక్, REF అంటే రిఫరెన్స్, హైపర్ లింక్ రిఫరెన్స్. సో యాంకర్ ట్యాగ్ అనే దాన్ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే హైపర్ లింక్ కాన్సెప్ట్ ని డెవలప్ చేయడానికి. అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని మనం లింక్అప్ చేయాలి అంటే కనుక మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఇలా యాంకర్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అంటే అదర్ వెబ్ పేజెస్ ని లింక్ చేయడానికి. ఇలా లింక్ చేయాలంటే ఒక అట్రిబ్యూట్ వాడాలి. ఆ అట్రిబ్యూట్ నేమ్ ఏంటి అంటే HREF అనే అట్రిబ్యూట్. ఓకే, సో ఈ HREF అనే అట్రిబ్యూట్ లో మనం ఏ వాల్యూ ఇస్తాము అంటే ఆల్రెడీ నేను చెప్తున్నాం. మనం అట్రిబ్యూట్ వాడుతున్నాం అంటే ఆ అట్రిబ్యూట్ కి సంబంధించిన వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్ మధ్యలో రాయాలి. సో HREF అంటే నేను ఏం చెప్తున్నాను హైపర్ లింక్ రెఫరెన్స్. సో హైపర్ లింక్ రెఫరెన్స్ లో మనం ఏం రాస్తాము అంటే ఏ పేజ్ అయితే మీరు మనం క్రియేట్ చేసే పేజ్ లింక్అప్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పేజ్ యొక్క URL అడ్రస్ ని మనం HREF లో మెన్షన్ చేయాలి. ఓకేనా? యాంకర్ ట్యాగ్ దేనికోసం వాడతాం మల్టిపుల్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి. సో ఏ పేజెస్ అయితే మీరు లింక్ చేయాలనుకున్నారో ఏ పేజ్ అయితే లింక్ చేయాలి అనుకుంటున్నారో ఆ పేజ్ ని కాస్త ఆ పేజ్ యొక్క అడ్రస్ ని మనం ఇక్కడ లింక్ మెన్షన్ చేసినప్పుడే కదా ఆ పేజ్ కంటూ వెళ్ళగలుగుతాం. సో మీరు ఏ పేజ్ అయితే మనం క్రియేట్ చేసే వెబ్ పేజ్ లింక్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పేజ్ కాస్త ఏ అట్రిబ్యూట్ లో యాంకర్ ట్యాగ్ లో ఏ అట్రిబ్యూట్ లో రాయాలంటే
హెచ్ఆర్డిఎఫ్ అనే యాట్రిబ్యూట్ లో రాయాలి. హెచ్ఆర్డిఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే హైపర్ లింక్ రిఫరెన్స్ ఈక్వల్ టు ఏం చేస్తారు, మీరు ఏ పేజ్ అయితే లింక్అప్ చేయాలి అనుకుంటారో లేదా ఏ వెబ్సైట్ అయితే లింక్అప్ చేయాలనుకుంటారో ఆ వెబ్సైట్ అడ్రస్ ని కాస్త ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, దీంతో పాటు మనకి ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి. ఆ ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ ఏంటి అంటే నేమ్ ఒకటి, నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే టార్గెట్ అనేది ఒకటి, టార్గెట్ ఈక్వల్ టు స్ట్రింగ్. ఇది యాంకర్ ట్యాగ్ ని మెన్షన్ చేయాలి. ఓకే, వన్స్ మీరు యాంకర్ ట్యాగ్ రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, మనం యాంకర్ ట్యాగ్ ని దేనికోసం వాడుతున్నామంటే వేరే అదర్ పేజ్ ని లింక్అప్ చేయడానికి లేదా అదర్ వెబ్సైట్ ని లింక్అప్ చేయడానికి. మరి అదర్ వెబ్సైట్ ని లింక్అప్ చేయడం అంటే మనం వెబ్ పేజ్ లో ఉండగా మీరు ఏదో సంథింగ్ ఏదో వర్డ్ క్లిక్ చేసిన వెంటనే ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వాలి అంటే సంథింగ్ ఏదో ఒక వర్డ్ మనం ఒక టెక్స్ట్ మనం ఇక్కడ లింక్ ఫార్మాట్ లో ఇక్కడ రాయాలి. ఆ దాన్ని ఏమైనా తీసుకోమంటే లింక్ టెక్స్ట్ అంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ హైపర్ లింక్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు, లింక్ టెక్స్ట్ రాసిన తర్వాత ఈ యాంకర్ ట్యాగ్ కాస్త క్లోజ్ చేస్తారు. సో హైపర్ లింక్ కాన్సెప్ట్ దేనికోసం వాడతాము అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని మనం లింక్అప్ చేయడానికి మనం హైపర్ లింక్ అనే కాన్సెప్ట్ ని వాడతాం. సో ఇలా హైపర్ లింక్ చేయాలి అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని మనం క్రియేట్ చేసిన పేజ్ కి కనుక లింక్అప్ చేయాలి అంటే అప్పుడు మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి, హైపర్ లింక్ లో అంటే యాంకర్ ట్యాగ్ వాడతాం. యాంకర్ ట్యాగ్ లో ట్యాగ్ నేమ్ ఏంటి అంటే ఏ అనే ట్యాగ్ నేమ్ వాడాలి. సో ఏ అనే ట్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఈ ట్యాగ్ ఓపెన్ చేసిన దాంట్లోనే ట్యాగ్ ఎక్కడైతే మనం ఓపెన్ చేసామో అక్కడే ఆ ట్యాగ్ యొక్క ప్రాపర్టీస్ అనేది రాయాలి. సో నేను ఇక్కడ ట్యాగ్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నాను, ఏ పేజ్ అయితే నేను లింక్అప్ చేయాలనుకున్నానో ఆ పేజ్ యొక్క అడ్రస్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదంటే ఊరికే లింక్అప్ అయిపోదుగా. సో ఆ పేజ్ యొక్క అడ్రస్ ని మెన్షన్ చేయాలి అంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది, యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ యాట్రిబ్యూట్ ఏంటి అంటే హెచ్ఆర్డిఎఫ్, హైపర్ లింక్ రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఈక్వల్ టు పెట్టి దాని తర్వాత ఏం చేస్తారు, ఏ అడ్రస్ అయితే మీరు లింక్అప్ చేయాలనుకున్నారో ఆ అడ్రస్ ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ దీంతో పాటు మనకి కొన్ని ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే లింక్అప్ చేయాలంటే కంపల్సరీ హెచ్ఆర్డిఎఫ్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. దీంతో పాటు ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ అంటే మనకు అవసరం అయితే వాడతాం, లేకపోతే లేదు. ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ ఏంటంటే నేమ్ ఒక యాట్రిబ్యూట్, టార్గెట్ అనేది ఒక యాట్రిబ్యూట్. నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ రాస్తాం అండ్ టార్గెట్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసేసిన తర్వాత ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో మీరు ఏదైతే వర్డ్ క్లిక్ చేసినప్పుడు మీకు పేజ్ లింక్అప్ అవ్వాలి అనుకుంటారో ఆ లింక్ టెక్స్ట్ ని కాస్త ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ మీరు ఏదో సంథింగ్ లింక్ టెక్స్ట్ రాస్తారు, దీని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఈ హెచ్ఆర్డిఎఫ్ లో మీరు ఏదైతే అడ్రస్ ని మెన్షన్ చేశారో ఆ అడ్రస్ కి మీరు ఎప్పుడైతే ఈ లింక్ టెక్స్ట్ మీద మౌస్ తో క్లిక్ చేస్తారో వెంటనే ఈ యూఆర్ఎల్ అడ్రస్ దగ్గర పేజ్ కి ఓపెన్ వేరే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్ ఏంటంటే మీరు ఇక్కడ హెచ్ఆర్డిఎఫ్ లో ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్ కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఏ హెచ్ఆర్డిఎఫ్ ఈక్వల్ టు నా దగ్గర ఒక లింక్ అనే ఒక HTML పేజ్ ఉంది, లేదు అంటే స్ట్రక్చర్ అనే ఒక HTML పేజ్ ఉంది, structure.html. సో ఈ స్ట్రక్చర్ అనేది నాకు ఎప్పుడు పేజ్ ఓపెన్ అవ్వాలి అంటే HTML స్ట్రక్చర్, ఇక్కడ లింక్ టెక్స్ట్ రాయాలి కదా. సో HTML స్ట్రక్చర్ రాసాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఏం చేశాను అంటే యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసి హెచ్ఆర్డిఎఫ్ అంటే హైపర్ లింక్ రిఫరెన్స్ లో నేను ఒక వెబ్ పేజ్ లింక్అప్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెబ్సైట్ ని లింక్అప్ చేయట్లేదు, వెబ్ పేజ్. ఆల్రెడీ నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఆ వెబ్ పేజ్ ఏమని ఇచ్చుకున్నాను అంటే structure.html అనే ఒక వెబ్ పేజ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ని నేను ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్ ఏదైతే ఉందో దీన్ని హైపర్ లింక్ అనే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, hyperlink.html. మీకు ఆల్రెడీ తెలుసు HTML లాంగ్వేజ్ లో మనం రాసిన ప్రోగ్రామ్ ని ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తున్నామో ఆ ఫైల్ నేమ్ తర్వాత .html అనే ఎక్స్టెన్షన్ వాడాలి. సో hyperlink.html ఈ ప్రోగ్రామ్ పేరు అనుకోండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను HTML లో, అది ఆ ప్రోగ్రామ్ కి ఏం నేమ్ ఇచ్చాను అంటే స్ట్రక్చర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేనున్న పేజ్ ఏంటి అంటే హైపర్ లింక్ అనే పేజ్ లో ఉన్నాను. ఓకే, సో ఈ హైపర్ లింక్ పేజ్ లో నేను ఏం చేస్తున్నాను అంటే వేరే పేజ్ ని లింక్అప్ చేస్తాను. ఆ పేజ్ ఏంటంటే స్ట్రక్చర్ అనే ఒక పేజ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను.
సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ పేజ్ ని ఇక్కడ ఉండగానే మనం ఆ పేజ్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ హైపర్ లింక్ యూజ్ చేసుకొని లింక్అప్ చేయాలి. సో దానికోసం ఏం చేశానంటే హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు స్ట్రక్చర్ డాట్ హెచ్టిఎంఎల్. నా పేజ్ యొక్క అదర్ పేజ్ యొక్క నేమ్ ఏంటంటే స్ట్రక్చర్ అన్నమాట. సో అది వెబ్ పేజ్ కాబట్టి డాట్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ వాడతాం. సో స్ట్రక్చర్ డాట్ హెచ్టిఎంఎల్, ఈ స్ట్రక్చర్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ ని ఎప్పుడు వెళ్ళాలి అంటే ఒక లింక్ టెక్స్ట్ అనేది రాయాలి అని చెప్పాను కదా, ఆ లింక్ టెక్స్ట్ ఇదిగోండి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేశానంటే యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా వెబ్ పేజ్ కి ఇలా సేవ్ చేసినప్పుడు మీకు ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీకు HTML స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఎప్పుడైతే మీకు HTML స్ట్రక్చర్ అనేది కనిపించిందో ఈ HTML స్ట్రక్చర్ కాస్త నేను ఎక్కడ మెన్షన్ చేశాను, యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో మెన్షన్ చేశాను. కాబట్టి ఈ టెక్స్ట్ ఏమని పిలుస్తాం అంటే లింక్ టెక్స్ట్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ లింక్ టెక్స్ట్ మీద మీరు ఎప్పుడైతే మనం లింక్ టెక్స్ట్ క్రియేట్ చేసామో ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే బ్లూ కలర్ లో హైలైట్ అయి కనిపిస్తుంది. నార్మల్ గా మనకి వెబ్ పేజ్ లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. బట్ ఈ టెక్స్ట్ కాస్త మీరు ఎక్కడ మెన్షన్ చేశారు, యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో మెన్షన్ చేశారు. కాబట్టి ఎప్పుడైతే HTML స్ట్రక్చర్ అనే యాంకర్ ట్యాగ్ లో రాసారో ఆటోమేటిక్ గా ఇది మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అంటే పేజ్ ఓపెన్ చేసినప్పుడు బ్లూ కలర్ లో హైలైట్ అయి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ బ్లూ కలర్ లో హైలైట్ అయి కనిపించిన పేజ్ లో ఆ పేజ్ దగ్గరికి మీరు మౌస్ ని తీసుకువెళ్ళారు అనుకోండి, మనకి నార్మల్ గా ఈ బయట ఉన్నంత వరకు కూడా మౌస్ అనేది స్క్రీన్ మీద వేరే ఏ ప్లేస్ లో పెట్టినా సరే మౌస్ లో యారో మార్క్ కనిపిస్తూ ఉంటుంది. ఈ యారో మార్క్ లో ఉన్న మౌస్ ని కాస్త మీరు తీసుకొచ్చి HTML స్ట్రక్చర్ మీద ప్లేస్ చేశారనుకోండి, ఆ యారో మార్క్ కాస్త హ్యాండ్ సింబల్ లోకి మారుతుంది అనమాట. ఎందుకోసం హ్యాండ్ సింబల్ లోకి చేంజ్ అయింది అంటే మనం క్రియేట్ చేసిన ఈ టెక్స్ట్ అంటే ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ టెక్స్ట్ కాస్త మనం ఎలా క్రియేట్ చేసాం, లింక్ టెక్స్ట్ కింద క్రియేట్ చేసాం. లింక్ టెక్స్ట్ కింద ఎలా క్రియేట్ అయింది అంటే దాన్ని యాంకర్ ట్యాగ్ లో ప్లేస్ చేసాం కాబట్టి ఈ టెక్స్ట్ కాస్త లింక్ టెక్స్ట్ కింద క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే మీరు HTML స్ట్రక్చర్ అనే టెక్స్ట్ మీద మౌస్ ని తీసుకువెళ్తారో ఆటోమేటిక్ గా యారో మార్క్ లో ఉన్న మౌస్ కర్సర్ కాస్త ఆటోమేటిక్ గా ఏమవుతుంది, హ్యాండ్ సింబల్ లో మారుతుంది. ఆ హ్యాండ్ సింబల్ లో మారిన తర్వాత మీరు ఒకసారి దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఈ లింక్ టెక్స్ట్ లో ఏదైతే వెబ్సైట్ ని మనం మెన్షన్ చేసామో ఆ వెబ్ పేజ్ ని మెన్షన్ చేసామో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశాను, స్ట్రక్చర్ డాట్ HTML అనే పేజ్ ని మెన్షన్ చేశాను. సో ఎప్పుడైతే మీరు HTML స్ట్రక్చర్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా వెంటనే ఏమవుతుందంటే స్ట్రక్చర్ డాట్ HTML అనే వేరే వెబ్ పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ యాంకర్ ట్యాగ్. మనం వెబ్ పేజ్ నే కాదు వెబ్ సైట్ ని కూడా మనం యాంకర్ ట్యాగ్ మన పేజ్ కి లింక్అప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, సేమ్ HRDF ఇందాక నేను ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్న వెబ్ పేజ్ ఇప్పుడు క్రియేట్ చేసిన వెబ్ పేజ్ కి లింక్అప్ చేస్తున్నాను కాబట్టి నా పేజ్ యొక్క పేరు మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ యొక్క పేరు ఏం ఇచ్చుకున్నాను, స్ట్రక్చర్ అని ఇచ్చాను. వెబ్ పేజ్ అనగానే అది HTML లాంగ్వేజ్ లో రాస్తాను కాబట్టి .html పెట్టాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇదే వెబ్ పేజ్ లో నేను వెబ్ పేజ్ తో పాటు అంటే నేను ప్రజెంట్ క్రియేట్ చేసే వెబ్ పేజ్ లో ఈ వెబ్ పేజ్ తో పాటు ఒక వెబ్సైట్ ని కూడా నేను లింక్అప్ చేయాలి అని అనుకుంటున్నాను. సో యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేశాను. దాని తర్వాత ఏదైనా సరే URL అడ్రస్ ని ఎక్కడ రాయాలి అని చెప్పాను నేను ఆల్రెడీ సింటాక్స్ లో HRDF అనే అట్రిబ్యూట్ లో రాయాలి. సో ఇదిగోండి HRDF ఈక్వల్ టు అన్నాను. ఇక్కడ మనం ఏం చేయాలి, URL అడ్రస్ రాయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక గూగుల్ పేజ్ ని లింక్అప్ చేస్తున్నాను. సో గూగుల్ పేజ్ ని లింక్అప్ చేయాలంటే http://www.google.co.in ఇలా మెన్షన్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు మనకి వెబ్సైట్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను యాంకర్ ట్యాగ్ లో ఏం చేశాను, నా పేజ్ ని గూగుల్ పేజ్ ని కూడా లింక్అప్ చేశాను. ఓకే, నా పేజ్ ని గూగుల్ పేజ్ ని లింక్అప్ చేశాను అంటే మన గూగుల్ పేజ్ కి వెళ్ళాలి అంటే మనం ఏదో ఒక లింక్ టెక్స్ట్ అనేది రాయాలి. ముందే సింటాక్స్ ఏం చెప్పాను నేను, యాంకర్ ట్యాగ్ HTML అని రాస్తాం. ఇలా రాసిన తర్వాత ఒక లింక్ టెక్స్ట్ అనేది ఆప్షనల్ బాక్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక లింక్ టెక్స్ట్ ని మెన్షన్ చేయాలి. ఈ లింక్ టెక్స్ట్ ద్వారా మాత్రమే మనం ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసామో ఆ వెబ్సైట్ కానీ వెబ్ పేజ్ కానీ మనం వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే నేను క్రియేట్ చేసుకున్న వెబ్ పేజ్ లో గూగుల్ పేజ్ కూడా వెళ్ళాలి అని చెప్పి నేను మెన్షన్ చేశాను URL అడ్రస్ లో. ఇక్కడ మనం ఈ పేజ్ కంటూ వెళ్ళాలి అంటే ఏం చేయాలి, లింక్ టెక్స్ట్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే గూగుల్ అనేది మెన్షన్ చేశాను, లింక్ టెక్స్ట్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈ స్క్రీన్ ఈ ప్రోగ్రామ్ ని సపోజ్ hyperlink.html అని సేవ్ చేశాను అనుకోండి.
ఎప్పుడైతే మీరు ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తారో, ఐ మీన్ HTML ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను ఏం చెప్పాను, త్రూ యూజింగ్ వెబ్ బ్రౌజర్ ద్వారా మనం HTML ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. వెబ్ బ్రౌజర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఏమో కనిపిస్తుంది, ఇక్కడ హైపర్ లింక్ అనే ఫైల్ కనిపిస్తుంది. ఆ ఫైల్ కాస్త వెబ్ బ్రౌజర్ ద్వారా ఏం చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. వెబ్ బ్రౌజర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఆ వెబ్ బ్రౌజర్ మీద డబుల్ క్లిక్ ఇస్తే చాలు ఆటోమేటిక్ అంటే హైపర్ లింక్ అనేది మీకు వెబ్ బ్రౌజర్ సింబల్ లో కనిపిస్తుంది. సో ఐ మీన్ ఆ ఫైల్ మీకు వెబ్ బ్రౌజర్ సింబల్ లో కనిపిస్తుంది. సో ఆటోమేటిక్ ఏం చేస్తారు, దీని మీద డబుల్ క్లిక్ ఎప్పుడైతే ఇస్తారో మీకు మీరు క్రియేట్ చేసిన పేజ్ కాస్త వెబ్ బ్రౌజర్ లో కనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, దీని 2 లింక్స్ ఇచ్చాను. మనం ఒకే లింక్ ఇవ్వాలి, ఒక వెబ్ పేజ్ అనేది రూల్ లేదు. సో నేను ఇక్కడ 2 లింక్స్ ఇచ్చాను. ఫస్ట్ లింక్ ఏ లింక్ లింక్ టెక్స్ట్ ఇచ్చాను, HTML స్ట్రక్చర్. నెక్స్ట్ ఇంకొక యాంకర్ ట్యాగ్ కూడా వాడాము, దానికి లింక్ టెక్స్ట్ ఏమని ఇచ్చుకున్నాము, గూగుల్ అని ఇచ్చాము. సో మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అంతా నేను సేవ్ చేసి hyperlink.html అన్నానో, ఇది ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ మీద కనిపించేది HTML స్ట్రక్చర్ అని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, గూగుల్ అని. ఎందుకోసం అంటే ఒక యాంకర్ ట్యాగ్ లో నేను ఒక పేజ్ ని ఇన్స్టాల్ చేశాను. ఆ పేజ్ కి లింక్ టెక్స్ట్ నేను ఏం ఇచ్చుకున్నాను, HTML స్ట్రక్చర్ అని. నెక్స్ట్ ఇంకొకటి ఏం ఇచ్చుకున్నాను, ఇంకొక యాంకర్ ట్యాగ్ వాడాను. ఆ పేజ్ లో గూగుల్ అడ్రస్ ఇచ్చి దానికి లింక్ టెక్స్ట్ ఏమని ఇచ్చాను, గూగుల్ అని ఇచ్చాను. సో లింక్ టెక్స్ట్ కాస్త మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఎప్పుడైతే మౌస్ ని నార్మల్ గా మౌస్ ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, ఇలా యారో మార్క్ లో కనిపిస్తుంది. ఈ యారో మార్క్ లో కనిపించే మౌస్ ని కాస్త ఈ టెక్స్ట్ దగ్గర తీసుకొచ్చారనుకోండి, HTML టెక్స్ట్ దగ్గర కానీ లేదా గూగుల్ దగ్గర కానీ తీసుకొస్తే వెంటనే ఆ యారో మార్క్ కాస్త హ్యాండ్ సింబల్ లో మారుతుంది. ఎందుకోసం హ్యాండ్ సింబల్ లో మారుతుంది అంటే ఇది లింక్ టెక్స్ట్ కాబట్టి. ఓకే, అండ్ అదే విధంగా ఈ రెండు కూడా లింక్ టెక్స్ట్ కాబట్టి మనకి ఏ కలర్ లో కనిపిస్తాయి అంటే బ్లూ కలర్ లో కనిపిస్తాయి. ఓకే, వన్స్ మీరు తీసుకొచ్చినప్పుడు హ్యాండ్ సింబల్ ఎప్పుడైతే ఈ వర్డ్ మీద ఈ సెంటెన్స్ మీద తీసుకొచ్చారో మీరు క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే ఆల్రెడీ HTML స్ట్రక్చర్ అనే యాంకర్ ట్యాగ్ లో నేను ఏం మెన్షన్ చేశాను, structure.html అని మెన్షన్ చేశాను. సో structure.html అనే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదే మౌస్ ని మీరు గూగుల్ దగ్గర తీసుకొచ్చారనుకోండి, సేమ్ హ్యాండ్ సింబల్ లో మారుతుంది. వెంటనే దాని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఆ గూగుల్ అనే లింక్ టెక్స్ట్ లో మీరు ఏ వెబ్సైట్ ని మెన్షన్ చేస్తారు, google.com అని మెన్షన్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అనమాట, గూగుల్ పేజ్ అనేది వస్తుంది. గూగుల్ పేజ్ అనేది మనం ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఇక్కడ లింక్అప్ చేసిన వెబ్సైట్, ఇక్కడ లింక్అప్ చేసిన వెబ్ పేజ్. సో ఆల్రెడీ గూగుల్ అనేది ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ కాస్త నేను ఇక్కడ లింక్అప్ చేశాను. దేని ద్వారా అంటే ఒక లింక్ టెక్స్ట్ ద్వారా. గూగుల్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా గూగుల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ హైపర్ లింక్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఏం చెప్తాను, ఇవి లింక్ టెక్స్ట్లు దేనికోసం అంటే ఆ లింక్ టెక్స్ట్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో యాంకర్ ట్యాగ్ లో మీరు ఏదైతే వెబ్సైట్ ని మెన్షన్ చేశారో ఆ వెబ్సైట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. దానికోసం మనం లింక్ టెక్స్ట్ వాడతాము అని చెప్పాం. ఈ లింక్ టెక్స్ట్ అనేది ఏం చెప్తున్నాను నేను, మనం చూడగానే బ్లూ కలర్ లో హైలైట్ అయి ఉంటుంది అని చెప్తున్నాను. సో బ్లూ కలర్ లో హైలైట్ అయి ఉంది అంటే వన్స్ మీరు బ్లూ కలర్ లో హైలైట్ అయి కనిపించింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఇది ఒక లింక్ టెక్స్ట్. దేనికోసం అంటే ఇది ఆల్రెడీ ఏదో ఒక వెబ్సైట్ కి లింక్ అప్ అయి ఉన్న లింక్ టెక్స్ట్ అని తెలుస్తుంది మనకి బ్లూ కలర్ లో హైలైట్ అయినప్పుడు. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే అది బ్లూ కలర్ లో హైలైట్ అయి ఉంది అంటే ఈ వెబ్ పేజ్ ని మనం ఇంకా విజిట్ చేయలేదు అని అర్థం. ఓకేనా, ఎప్పుడైతే మనకి బ్లూ కలర్ లో కనిపించిందో ఆ వెబ్ పేజ్ ని మనం ఇంకా చూడలేదు అని అర్థం. మనకి 3 కలర్స్ లో మనకి వెబ్ పేజ్ లో వర్డ్ ఐ మీన్ హైపర్ లింక్ ఆ లింక్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఒకటి బ్లూ కలర్, ఒకటి నెక్స్ట్ బ్లూ కలర్ లో ఒకటి, నెక్స్ట్ పర్పుల్ కలర్ లో ఒకటి, నెక్స్ట్ రెడ్ కలర్ లో ఒకటి. ఓకేనా, సో హైపర్ లింక్ అనేది మనకి 3 కలర్స్ లో కనిపిస్తుంది. బ్లూ ఒకటి, పర్పుల్ ఒకటి, రెడ్ ఒకటి. బ్లూ మీన్స్ ఏంటంటే మనం ఇంకా అదొక బ్లూ కలర్ లో కనిపించిందంటే అదొక హైపర్ లింక్ టెక్స్ట్. అంటే ఆ టెక్స్ట్ అనేది ఎప్పుడైతే మౌస్ తో క్లిక్ చేస్తారో వెంటనే దానికి లింక్ అప్ అయి ఇంకొక వెబ్ పేజ్ ఉంది, ఆ వెబ్ పేజ్ కాస్త ఓపెన్ అవుతుంది అని అర్థం. సో అండ్ అదే హైపర్ ఐ మీన్ లింక్ టెక్స్ట్ పర్పుల్ కలర్ లో కనిపించింది అనుకోండి, ఆల్రెడీ అది హైపర్ లింక్ టెక్స్ట్ అంటే దానికి వేరే వెబ్ పేజ్ వెబ్సైట్ లింక్ అప్ అయి ఉంది, కానీ ఆ వెబ్సైట్ కానీ వెబ్ పేజ్ కానీ మనం ఆల్రెడీ విజిట్ చేసేసాము అని అర్థం. ఓకే, ఇక రెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రజెంట్ ఆ వెబ్ పేజ్ అంటే ఏదైతే మనం లింక్ అప్
క్లిక్ చేసామో ఆ వెబ్సైట్ కానీ వెబ్ పేజ్ కానీ యాక్టివ్ స్టేట్ లో ఉంది అని అర్థం. అంటే మనం ఇప్పుడు క్లిక్ చేసాం అనుకోండి, సపోజ్ ఇక్కడ HTML స్ట్రక్చర్ అనే హైపర్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏం చెప్తున్నాను, HTML స్ట్రక్చర్ అనే ఒక వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ హైపర్ లింక్ లో మనం ఏదైతే వెబ్సైట్ ని మెన్షన్ చేసామో ఆ వెబ్ పేజ్ కానీ వెబ్సైట్ కానీ ఓపెన్ అవుతుంది అన్నాము. ఈ ఓపెన్ అయింది అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ మనం ఆ పేజ్ ని చూస్తూ ఉన్నాం అంటే అది యాక్టివ్ స్టేట్ లో ఉంది. ఎప్పుడైతే ఇది యాక్టివ్ స్టేట్ లో ఉందో ఇది కాస్త ఎలా కనిపిస్తుంది అంటే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఓకే, సో హైపర్ లింక్ దేనికోసం అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే హైపర్ లింక్ కాన్సెప్ట్. దీనికోసం మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే యాంకర్ ట్యాగ్ వాడతాం. ఈ యాంకర్ ట్యాగ్ లో మరి మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేస్తున్నాం అంటే ఆ వెబ్ పేజ్ యొక్క ఏ పేజ్ అయితే మీరు లింక్అప్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పేజ్ యొక్క అడ్రస్ ని మనం యాంకర్ ట్యాగ్ లో మెన్షన్ చేయాలి. ఇలా మెన్షన్ చేయడానికి మనం యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏంటి అంటే href అనే అట్రిబ్యూట్. ఈ href అనే మీనింగ్ ఏంటి అంటే హైపర్ లింక్ రిఫరెన్స్ అని అర్థం. సో ఈక్వల్ టు పెట్టి ఇక్కడ ఏం చేస్తారు, URL అడ్రస్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము అంటే యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో టెక్స్ట్ రాస్తాం. ఈ టెక్స్ట్ ని ఏమని పిలుస్తాం అంటే లింక్ టెక్స్ట్ అని పిలుస్తాం. ఈ లింక్ టెక్స్ట్ దేనికోసం అంటే ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ యాంకర్ ట్యాగ్ లో మీరు ఏదైతే వెబ్సైట్ ని మెన్షన్ చేస్తారో ఆ వెబ్సైట్ కి మనం వెళ్ళడానికి యూజ్ చేసే టెక్స్ట్ లింక్ టెక్స్ట్. ఓకే, అండ్ ఈ లింక్ టెక్స్ట్ అనేది మనకి 3 కలర్స్ లో విజిబుల్ అవుతుంది. ఒకటి ఏంటి, బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్. బ్లూ కలర్ మీనింగ్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇది ఒక లింక్ టెక్స్ట్ అని అర్థం. ఏదైతే టెక్స్ట్ మీకు బ్లూ కలర్ లో వెబ్ పేజ్ లో కనిపిస్తుందో ఆ టెక్స్ట్ అనేది ఒక లింక్ అంటే వేరే పేజ్ కి లింక్ అయి ఉన్న హైపర్ లింక్ అని అర్థం. అండ్ ఆ పేజ్ ని మనం ఇంకా విజిట్ చేయలేదు అంటే కనుక అప్పుడు మనకు కనిపించే కలర్ బ్లూ కలర్. అండ్ ఇంకోటి పర్పుల్ కలర్ లో కనిపించింది అంటే అది హైపర్ లింక్, కానీ ఆల్రెడీ ఆ లింక్ ఆ హైపర్ లింక్ కి లింక్అప్ అయిన వెబ్ పేజ్ ని మనం విజిట్ చేస్తాం అంటే ఒకసారి ఓపెన్ చేసి చూసేస్తాం అన్నమాట. అప్పుడు మనకి ఎలా మారిపోతుంది అంటే బ్లూ కలర్ కాస్త పర్పుల్ లోకి మారిపోతుంది. లేదు ఇక రెడ్ కలర్ లో ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఆల్రెడీ అది బ్లూ కలర్ లో ఉన్నదాన్ని మనం క్లిక్ చేసి ఆ పేజ్ ని చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పేజ్ ని క్లోజ్ చేయలేదు, ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అనమాట, ఎప్పుడైతే అది యాక్టివ్ స్టేట్ లో ఉంది అని అర్థం, ఆల్రెడీ మనం విజిట్ చేస్తున్నాం అంటే. సో యాక్టివ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ హైపర్ లింక్ టెక్స్ట్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఓకే, సో ఇలా లింక్అప్ చేసేటప్పుడు మనం అయితే URL అడ్రస్ లో మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ అయినా లింక్అప్ చేయొచ్చు, లేదు అంటే కనుక వెబ్సైట్ అయినా లింక్అప్ చేయొచ్చు. ఇక ఇంకొక విషయం ఏం చెప్పాను నేను, ఇక్కడ 2 ఆప్షనల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అది ఏంటి అంటే నేమ్ ఒక అట్రిబ్యూట్, నెక్స్ట్ వన్ టార్గెట్ అనేది ఒక అట్రిబ్యూట్ అంటాం. ఇక నేమ్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి అంటే మనం ఏం చెప్తున్నాము, యాంకర్ ట్యాగ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. దేనికోసం అంటే హైపర్ లింక్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో హైపర్ లింక్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం యాంకర్ ట్యాగ్ ని వాడుతున్నాం అంటే అదర్ వెబ్ పేజ్ ని మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ కి లింక్ చేయడానికి. ఇలా అదర్ వెబ్ పేజ్ ని మనం క్రియేట్ చేసిన పేజ్ కి లింక్ చేయడమే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశారనుకోండి, ఆ వెబ్ పేజ్ లో సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ సపోజ్ HTML అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటారు. సో గూగుల్ పేజ్ ఓపెన్ చేసి ఏం చేశారు, లేదా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం చేశారంటే వాట్ ఈస్ HTML అని టైప్ చేశారు. వెంటనే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఏదో ఒక ప్లేస్ లో మీకు ట్యాగ్ అని కనిపిస్తుంది అనుకోండి, అది ఆ ట్యాగ్ కూడా బ్లూ కలర్ లో హైలైట్ అయింది. బ్లూ కలర్ లో హైలైట్ అయింది అంటే మీనింగ్ ఏంటి, అదొక హైపర్ లింక్ అని అర్థం. ఈ ట్యాగ్ మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, వెంటనే వేరే వెబ్ పేజ్ ఓపెన్ అవ్వకుండా ఎక్కడో ఈ పేజ్ లోనే డౌన్ లో ఎక్కడో ట్యాగ్ అని హెడ్డింగ్ పెట్టి ఆ ట్యాగ్ అంటే ఏంటో ఎంత డిస్క్రిప్షన్ అంతా కనిపిస్తుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏదో ఒక పేజ్ మనం ఓపెన్ చేస్తాం. ఒక పేజ్ ఓపెన్ చేసినప్పుడు మిడిల్ లో ఉన్నప్పుడు మనకి టాప్ సైడ్ కార్నర్ లో టాప్ డౌన్ అనే 2 నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు టాప్ క్లిక్ చేస్తే మిడిల్ లో ఉన్నా సరే వెంటనే పేజ్ అనేది టాప్ వెళ్ళిపోతుంది. అదే డౌన్ మీద క్లిక్ చేశారనుకోండి వెంటనే డౌన్ వచ్చేస్తుంది. సో ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి అదే పేజ్ లో, ఆ పేజ్ అనేది మేబీ ఒక 10 లైన్స్ 20 లైన్స్ కాకుండా 1000 లైన్స్ ఉన్న ఒక పేజ్ ఉంది అనుకోండి, ఆ 1000 లైన్స్ ఉన్న పేజ్ ఒకేసారి విజిబుల్ అవుతుందా, సంథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది 1000 లైన్స్ ఉన్నాయంటే ఏదో ఒక కాన్సెప్ట్ గురించి డిస్క్రిప్షన్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ లో పర్టికులర్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మన 1000 లైన్స్ ఉన్న పేజ్ లో ఎక్కడ ఉంది అనేది మనం వెతుక్కోవడం అనేది కొంచెం టైం టేకింగ్. అలా కాకుండా
మనకి ఇక్కడ పైన ఏం కనిపిస్తాయంటే టాప్ డౌన్ మిడిల్, లేదు అంటే ఆ పర్టికులర్ వర్డ్ అనేది మనకి హైపర్ లింక్ లో హైలైట్ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ వర్డ్ మీద క్లిక్ చేస్తారో వెంటనే ఏమవుతుందంటే ఆ క్రింద ఆ వర్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఉండి ఆ ప్లేస్ కి ఆటోమేటిక్ గా మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళడానికి మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఏంటి అంటే నేమ్ యాట్రిబ్యూట్. యాక్చువల్ గా యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయొచ్చు. మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయాలి అనుకుంటే HREF యూజ్ చేసి మనం URL అడ్రస్ ని మెన్షన్ చేస్తాం. అలా కాకుండా మీరు మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయాలనుకోవట్లేదు, నేనున్న పేజ్ లోనే సపోజ్ నేను ఒక 1000 లైన్స్ ఉన్న లేదు 1000 లైన్స్ ఉన్న ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేశాను. మరి ఆ 1000 లైన్స్ ఉన్న వెబ్ పేజ్ ని క్రియేట్ చేసిన సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ లో పర్టికులర్ ప్లేస్ కోసం పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆ పర్టికులర్ వర్డ్ ని మనం క్లిక్ చేయగానే వెంటనే ఆ ప్లేస్ వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు యూజ్ చేసే యాట్రిబ్యూటే నేమ్ యాట్రిబ్యూట్. మరి దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఈ HREF లో ఏం చేస్తారంటే యాంకర్ ట్యాగ్ HREF లో ఏ నేమ్ మీద అయితే మీరు ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఏ నేమ్ దగ్గర అయితే క్లిక్ చేసినప్పుడు వెంటనే ఆ కర్సర్ అనేది ఆటోమేటిక్ గా ఆ నేమ్ ఉన్న ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ నేమ్ కాస్త ఇక్కడ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను HTML గురించే కదా, నేను హైపర్ లింక్ గురించో HTML గురించి పేజ్ అంతా క్రియేట్ చేశాను. ఈ HTML లో ట్యాగ్ అంటే ఏంటో తెలియాలి అని ట్యాగ్ గురించి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నాకు ఇప్పుడు HREF లో అంటే హైపర్ లింక్ రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్ లో నేను ట్యాగ్ రాశాను కాబట్టి నాకు వెంటనే ఏమవుతుంది, ఇప్పుడు ఇలా రాసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ హైపర్ లింక్ లింక్ టెక్స్ట్ దగ్గర ట్యాగ్ రాశాను, యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేశాను. HREF లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఏం రాస్తాను సింటాక్స్ లో స్ట్రింగ్ అన్నాను. ఆ స్ట్రింగ్ దగ్గర నేను ఏం పెట్టాను అంటే ట్యాగ్ అని పెట్టాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ లింక్ టెక్స్ట్ ఉంది కదా, ఈ లింక్ టెక్స్ట్ దగ్గర నేను ట్యాగ్ అని రాస్తాను. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు సంథింగ్ ఇక్కడ ఏదైతే మీరు రాసారో పైన ఇన్ఫర్మేషన్ అంతా మీకు కనిపిస్తుంది. అది అట్ ది సేమ్ టైం ట్యాగ్ అనే వర్డ్ మనకి బ్లూ కలర్ లో హైలైట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు బ్లూ కలర్ లో హైలైట్ అయి కనిపించిన ఈ ట్యాగ్ అనే వర్డ్ మీద మీరు మౌస్ తీసుకెళ్ళారనుకోండి, వెంటనే ఈ ట్యాగ్ అనేది కాస్త మనం యాంకర్ ట్యాగ్ లో పెట్టాం కాబట్టి ఇదేమైంది, లింక్ టెక్స్ట్ అయింది. ఈ లింక్ టెక్స్ట్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో వెంటనే అది ఏమవుతుంది అంటే ఆ ట్యాగ్ కి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పేజ్ లో డౌన్ సైడ్ టాప్ లోనే ఎక్కడో ఉంది, వెంటనే ఆ ప్లేస్ కాస్త మూవ్ అయిపోతుంది అన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే నేమ్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఓకే, అంటే యాంకర్ ట్యాగ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్అప్ చేయడానికి కాదు, ఒక వెబ్ పేజ్ లోనే సపోజ్ థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉన్న ఒక వెబ్ పేజ్ ఉన్నప్పుడు ఆ థౌసండ్స్ ఆఫ్ లైన్స్ లో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం చదవాలనుకున్నాం ఏ ప్లేస్ నుంచి అంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన నేమ్ ను కాస్త ఎక్కడ ప్లేస్ చేస్తామంటే నేమ్ అనే యాట్రిబ్యూట్ లో ప్లేస్ చేసి దానికి ఒక లింక్ టెక్స్ట్ ఇచ్చుకుంటాం. వెంటనే ఏమవుతుంది, లింక్ టెక్స్ట్ ఇచ్చేటప్పుడు కూడా మాక్సిమం వర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఇస్తాం. ఎందుకంటే ఆ వర్డ్ గురించే కదా తెలుసుకోవాలనే కదా మనం దాన్ని యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ట్యాగ్ అంటే ఏంటో తెలుసుకోవాలని అనుకున్నాను. ఆ ట్యాగ్ అనేది ఎక్కడో నాకు 200 లైన్ లో ఉంది. ఈ ట్యాగ్ అనే వర్డ్ అయితే మనకి స్టార్టింగ్ లోనే కనిపిస్తుందిగా, సో హైపర్ లింక్ లో అంటే బ్లూ కలర్ లో కనిపించింది. ఇది ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆటోమేటిక్ గా అది 200 లైన్ కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అలా సేమ్ పేజ్ లో మనం వేరే ప్లేస్ కి మూవ్ అవడానికి మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ నేమ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ ఇంకొక యాట్రిబ్యూట్ ఆప్షనల్ పార్ట్ చెప్పాను చూడండి. ఆ యాట్రిబ్యూట్ ఏంటి అంటే టార్గెట్. ఇప్పుడు ఈ టార్గెట్ యాట్రిబ్యూట్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే జనరల్ గా మనం వెబ్ పేజ్ ని లింక్అప్ చేస్తాము అనుకోండి. ఒక లింక్అప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నేను ఏం చెప్తున్నాను, ఇక హైపర్ లింక్ అనే ఒక టెక్స్ట్ లింక్ టెక్స్ట్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో ఈ లింక్ టెక్స్ట్ ని మనం క్లిక్ చేసిన వెంటనే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అని చెప్తున్నాం. బై డిఫాల్ట్ గా అయితే లింక్ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా పేజ్ ఓపెన్ అయ్యేటప్పుడు కూడా ఆ పేజ్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలి అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేయడానికి మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ టార్గెట్ యాట్రిబ్యూట్. ఓకేనా, సో టార్గెట్ ఈక్వల్ టు ఏం చేస్తాము అంటే అండర్స్కోర్ బ్లాంక్ అనాలనుకోండి, ఇలా మెన్షన్ చేయాలి. ప్రతిదానికి అండర్స్కోర్ పెట్టాలి. అండర్స్కోర్ బ్లాంక్ అని ఎప్పుడైతే అన్నామో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు లింక్ టెక్స్ట్ మీద క్రియేట్ చేయగానే క్లిక్ చేయగానే వెంటనే దానికి సంబంధించి లింక్అప్ అయి ఉన్న వెబ్ పేజ్ కాస్త వేరొక పేజ్ లో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా టార్గెట్ ఈక్వల్ టు సెల్ఫ్ అన్నారనుకోండి,
_self అన్నారు. ఇప్పుడు మీరు HTML స్ట్రక్చర్ అని నా లింక్ టెక్స్ట్ అని క్లిక్ చేశారు. ఓకే, ఈ లింక్ టెక్స్ట్ కి లింక్ అప్ అయి ఉన్న వెబ్ పేజ్ కాస్త ఎక్కడ ఓపెన్ అవుతుందంటే ఇదే పేజ్ లో ఓపెన్ అవుతుంది. అంటే ఈ పేజ్ మూవ్ అయ్యి వెంటనే ఏమవుతుంది, ఈ పేజ్ మీకు కనిపించదు, వెంటనే ఈ పేజ్ కి లింక్ అప్ అయి ఉన్న ఇంకొక పేజ్ కనిపిస్తుంది అన్నమాట. సో మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏం చేస్తారు, మనకి ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ యారో నేను నెక్స్ట్ ఫార్వర్డ్ బ్యాక్ అనే 2 యారోస్ ఉంటాయి. ఆ యారో ద్వారా ఫ్రంట్ కి బ్యాక్ కి ముందుకి ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ అవుతూ ఉండాలి తప్ప మనం ఎప్పుడైతే సెల్ఫ్ అని టార్గెట్ ఈక్వల్ టు సెల్ఫ్ అని చెప్పి ఒక పేజ్ ని లింక్ అప్ చేస్తామో వెంటనే ఈ హైపర్ లింక్ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే వెంటనే ఇదే పేజ్ లో కొత్త పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా బ్లాంక్ అంటే న్యూ పేజ్ లో ఓపెన్ అవ్వాలా, లేదు సెల్ఫ్ అదే పేజ్ లో ఓపెన్ అవ్వాలా, లేదు అంటే కనుక టాప్ అంటే ఆ పేజ్ అక్కడే ఉండి టాప్ లో ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట, అలా ఓపెన్ అవ్వాలా. ఇలా మనం లింకప్ చేసే వెబ్ పేజ్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలో కూడా మనం చెప్పవచ్చు. అలా చెప్పడానికి మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్ యాట్రిబ్యూట్. సో ఈ టార్గెట్ యాట్రిబ్యూట్ కానీ నేమ్ యాట్రిబ్యూట్ కానీ ఆప్షనల్, మనకు అవసరమైతే యూజ్ చేస్తాం, లేదు అంటే లేదు. బట్ హైపర్ లింక్ అనగానే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింకప్ చేయడం కాబట్టి సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే హెచ్ రిఫరెన్స్ అనే HRDF హైపర్ లింక్ రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్ వాడతాం. ఈ హైపర్ లింక్ రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్ ఏం చేస్తామంటే URL అడ్రస్ ని మెన్షన్ చేస్తాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసారనుకోండి, హైపర్ లింక్ కి చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న HTML ప్రోగ్రామ్ రాస్తున్నాను. HTML డైరెక్ట్ ఇంకా హెడ్ ట్యాగ్ రాస్తాను, హెడ్ లో టైటిల్ ఇస్తున్నాను, సపోజ్ హైపర్ లింక్ అనే టైటిల్ ఇస్తున్నాను. ఓకే, టైటిల్ నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బాడీలో నేను ఏం చేస్తున్నాను, హెడ్ కూడా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బాడీలో నేను ఏం చేస్తున్నాను అంటే HTML సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాస్తున్నాను. ఓకే, HTML మార్కప్ లాంగ్వేజ్ సంథింగ్ ఏదో రాస్తాను, బాడీని క్లోజ్ చేస్తాను. సో దీని కాస్త నేను ఏ పేరుతో సేవ్ చేసుకున్నాను అంటే HTML introduction.html అని సేవ్ చేశాను. ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ రాస్తున్నాను నేను. ఈ ప్రోగ్రామ్ వేరే పేజ్ అనమాట, ఇది ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను. ఈ వెబ్ పేజ్ కాస్త ఇంట్రడక్షన్ అని పేర్చుకున్నాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ అనే వెబ్ పేజ్ మీరు ఓపెన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏం కనిపిస్తుంది మనకి, HTML ఈజ్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఏదో సంథింగ్ ఇన్ఫర్మేషన్ కోసం అది కాస్త కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. HTML హెడ్ టైటిల్ లో ఏం చేస్తానంటే యాంకర్ ట్యాగ్ అని రాస్తాను, టైటిల్ ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు హెడ్ ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బాడీలో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక యాంకర్ ట్యాగ్ ని వాడుతున్నాను. ఓకే, ఈ యాంకర్ ట్యాగ్ లో నేను ఏం చేస్తున్నాను అంటే HRDF ఈక్వల్ టు నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వెబ్ పేజ్ ని నేను దానికి లింక్అప్ చేస్తున్నాను. ఆ పేజ్ ఏం పేరు ఇస్తున్నాను, introduction.html. సో HRDF ఈక్వల్ టు introduction.html. ఈ పేజ్ ని లింక్అప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ పేజ్ యొక్క అడ్రస్ ని నేను అక్కడ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మరి ఈ పేజ్ కంటూ వెళ్ళాలి అంటే మనం ఏదో ఒక లింక్ టెక్స్ట్ సహాయంతోనే వెళ్ళగలం. సో ఆ లింక్ టెక్స్ట్ రాయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సపోజ్ ఇంట్రడక్షన్ అని లేదా HTML అనే ఒక లింక్ టెక్స్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ రాసుకుంటున్నాను, సంథింగ్ బోల్డ్ లో యాంకర్ ట్యాగ్ సంథింగ్ ఏదో రాస్తున్నాను, బోల్డ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బాడీని క్లోజ్ చేస్తాను, HTML క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఈ సెకండ్ ప్రోగ్రామ్ ఉంది చూడండి, ఈ ప్రోగ్రామ్ కాస్త నేను anchor.html అని సేవ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర 2 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఒక వెబ్ పేజ్ నేమో hyperlink.html introduction.html, సెకండ్ వెబ్ పేజ్ యొక్క నేమ్ ఏంటి అంటే anchor.html. ఇలా నేను 2 పేజెస్ ని ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేజ్ ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఈ పేజ్ లో నేను బాడీ పార్ట్ లో ఏం రాశాను, HTML సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో రాశాను. HTML ఈజ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి దానికి సంబంధించి స్టాటిక్ వెబ్ పేజ్ అని చెప్పి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో రాశాను. ఇదే సేమ్ నేను సెకండ్ ఈ పేజ్ ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఈ సెకండ్ పేజ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే
ఇక్కడ నేను ఒక హైపర్ లింక్ క్రియేట్ చేసాను చూడండి, HTML. దీంతో పాటు నేను కింద ఇంకా ఏవో రాస్తాను. ఏంటది? యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్ దేనికోసం వాడతామని ఇన్ఫర్మేషన్ రాస్తాను. సో హైపర్ లింక్ HTML అనే దాన్ని నేను ఏం చేశాను, లింక్ టెక్స్ట్ కింద క్రియేట్ చేశాను. ఎలా అది లింక్ టెక్స్ట్ అయింది అంటే యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో నేను ప్లేస్ చేశాను కాబట్టి అది లింక్ టెక్స్ట్ అయింది. సో ఈ లింక్ టెక్స్ట్ దాంతో పాటు సమాధానం అసలు యాంకర్ ట్యాగ్ అంటే ఏంటో నేను డిస్క్రిప్షన్ లో బోల్డ్ రాస్తాను, ఆ ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఈ HTML దగ్గరికి ఇప్పుడు కింద చూడండి యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి డిస్క్రిప్షన్ ఉంది. ఇక్కడ మీరు మౌస్ తీసుకెళ్తే ఆ మౌస్ అనేది నార్మల్ గా యారో మార్క్ లోనే కనిపిస్తుంది. ఇదే మౌస్ తీసుకెళ్ళి మీరు HTML టెక్స్ట్ దగ్గర పెట్టారనుకోండి, ఒక హ్యాండ్ సింబల్ లో చేంజ్ అయిపోతుంది ఆ యారో మార్క్ కాస్త. ఇప్పుడు దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే HTML అనేది ఏంటి, ఒక హైపర్ లింక్. హైపర్ లింక్ అయింది అంటే దాన్ని ఏదో వెబ్సైట్ లింక్అప్ చేసాము అని అంటాం. ఏ వెబ్సైట్ ని లింక్అప్ చేశాను, వెబ్ పేజ్ ని introduction.html అనే ఒక వెబ్ పేజ్ ని లింక్అప్ చేశాను. సో మీరు ఎప్పుడైతే ఈ HTML అనే హైపర్ లింక్ మీద అనే లింక్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ ఏమవుతుందంటే HTML పేజ్ అంటే ఇంట్రడక్షన్ పేజ్ లో ఉన్న అవుట్పుట్ కాస్త మీకు కనిపిస్తుంది అన్నమాట. ఏం రాస్తాను నేను, HTML మీద మార్కప్ లాంగ్వేజ్ అని రాస్తాను. సో ఆ పేజ్ కాస్త ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు దీనికి సంబంధించిన అవుట్పుట్ కనిపిస్తుంది. HTML మీద మార్కప్ లాంగ్వేజ్ స్టాటిక్ పేజ్ దాంట్లో కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హైపర్ లింక్ కాన్సెప్ట్. సో హైపర్ లింక్ దేనికోసం యూజ్ చేస్తామంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ లింక్అప్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే హైపర్ లింక్ కాన్సెప్ట్. దీనికోసం మనం ఏం వాడతామంటే యాంకర్ ట్యాగ్ వాడతాం. ఈ యాంకర్ ట్యాగ్ లో అదర్ పేజ్ ని లింక్అప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ పేజ్ యొక్క అడ్రస్ ని యాంకర్ ట్యాగ్ లో మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయడానికి మనం యూజ్ చేసే అట్రిబ్యూటే HREF, హైపర్ లింక్ రిఫరెన్స్ అనే అట్రిబ్యూట్. దీనికి ఇంకొక 2 అదర్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. నేమ్ అట్రిబ్యూట్ ఒకటి, టార్గెట్ అట్రిబ్యూట్ ఒకటి. నేమ్ అట్రిబ్యూట్ అంటే విత్ ఇన్ ద పేజ్ లోనే మీరు ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి అని అనుకుంటున్నారు అంటే అప్పుడు నేమ్ HREF లో ఆ నేమ్ కి సంబంధించిన దాన్ని మెన్షన్ చేస్తాం. అలా కాకుండా మన వెబ్ పేజ్ అనేది ఒక కొత్త పేజ్ అంటే హైపర్ లింక్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన వెబ్ పేజ్ అనేది వేరే న్యూ పేజ్ లో ఓపెన్ అవ్వాలా, లేదంటే విత్ ఇన్ ద పేజ్ లో ఓపెన్ అవ్వాలా, లేదు విత్ ఇన్ ద పేజ్ అలానే ఉండి దానికి టాప్ సైడ్ లో ఓపెన్ అవ్వాలా, ఎలా ఓపెన్ అవ్వాలి అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. దానికోసం మనం యూజ్ చేసే అట్రిబ్యూటే టార్గెట్ అట్రిబ్యూట్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్